పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం లింగంగుంట్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమాల్లో భాగంగా కూడా ఆయన పాల్గొన్నారు. ముందుగా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయాన్ని ఆయన పరిశీలించారు. నెట్ జీరో విధానంలో భాగంగా రాష్ట్రంలోని 44,346 అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్లు అలాగే కొత్త పాత్రలను కూడా అందజేస్తోంది ప్రభుత్వం. మొత్తం 32 కోట్ల రూపాయలతో ఈ పోషకాహార కార్యక్రమం జరుగుతోంది. లింగంగుంట్ల అంగన్వాడీ కేంద్రంలో సీఎం చంద్రబాబు స్వయంగా ఇండక్షన్ స్టవ్, స్టీల్ పాత్రలను కూడా అందజేశారు. అక్కడి సరుకుల నిల్వ వివరాలను అడిగి తెలుసుకున్నారు ఆయన. చిన్నారులకు ఇచ్చే పౌష్టికాహారం అలాగే ప్రాథమిక విద్య అలాగే గర్భిణీలు బాలింతలకు అందిస్తున్నటువంటి సేవలను గురించి కూడా సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇండక్షన్ స్టవ్ను అందుకున్న అంగన్వాడీ సహాయకురాలు సీఎం సమక్షంలోనే రాగి జావాను తయారు చేశారు. చిన్నారులతో కలిసి నేలపై కూర్చొని సీఎం రాగి జావాను కూడా సేవించారు. కొంతసేపు వారితో ముచ్చటించారు కూడా. అనంతరం అంగన్వాడీ ప్రాంగణంలో పచ్చదనం పెంపులో భాగంగా సిబ్బందితో కలిసి ఒక మొక్కను కూడా నాటారు. ముందుగా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని కూడా సందర్శించారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం లింగంగుంటలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అన్నదాత సుఖీభవ కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం ముందుగా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయాన్ని ఆయన పరిశీలించారు. నెట్ జీరో విధానంలో భాగంగా రాష్ట్రంలోని 44,346 అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్లు, కొత్త పాత్రలను కూడా అందజేస్తోంది. మొత్తం 32 కోట్లతో ఈ పోషకాహార కార్యక్రమం నిర్వహిస్తుంది సర్కార్. లింగంగుంట్ల అంగన్వాడీ కేంద్రంలో సీఎం చంద్రబాబు స్వయంగా ఇండక్షన్ స్టవ్, స్టీల్ పాత్రలను కూడా అందజేశారు. అక్కడ సరుకుల నిల్వ కూడా సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు ఇచ్చే పోషకాహారం, ప్రాథమిక విద్య అలాగే గర్భిణీలు బాలింతలకు అందిస్తున్నటువంటి సేవలను గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇండక్షన్ స్టవ్ను అందుకున్నటువంటి అంగన్వాడీ సహాయకురాలు సీఎం సమక్షంలోనే రాగి జావాను తయారు చేశారు. చిన్నారులతో కలిసి నేలపై కూర్చొని సీఎం రాగి జావాను కూడా సేవించారు. కొంతసేపు వారితో ముచ్చటించారు. అనంతరం అంగన్వాడీ ప్రాంగణంలో పచ్చదనం పెంపులో భాగంగా సిబ్బందితో కలిసి ఒక మొక్కను కూడా నాటారు.